టేకుమట్ల మండలంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, ఇసుక తరలిస్తున్న లారీలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామారెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి టేకుమట్ల మండలం బూర్నపల్లి గ్రామంలోని మానేరు వాగును మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామారెడ్డి సందర్శించారు. కొడవటంచా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అభివృద్ధి పేరుతో అనుమతి లేకుండా వాగు నుంచి ఇసుక తరలిస్తున్నారని లారీలను అడ్డుకొని అధికారులను ప్రశ్నించారు. ఎంత తీసుకోవాలండి? 100 టన్స్. ఇప్పుడు మీరు ఒక్క రోజే దాదాపు 2000 టన్నులు పోయింది. ఒక్క రోజే 2000 నుంచి 3000 టన్నులు. ఒక్క లారీలో 35 ట్రిప్పులు పోతుంది, 35 టన్నులు పోతుంది. ఒకటి ఎంఆర్ఓ గారు ఒక్కటే దాంట్లో 35 టన్నులు పోతుంది. దాదాపు నిన్న ఇవాళ మొన్న అక్కడికి వెళ్ళి తీసిండు, మొన్ననే అక్కడ ఊర్లోకి వెళ్ళి తీసిండు, మరి తాళాలకి వెళ్ళి తీసిండు. ఇప్పుడేమో జేసీబీ పెట్టి డైరెక్ట్ ఇప్పుడు ఇదేమన్నా సార్ నేను చెప్తాను, జేసీబీ అంటే అక్కడ కూడా జేసీబీ పెడతారు, అది కూడా మనసులో వర్కింగ్ డేసే ఇచ్చినాము. కరెక్టేనండి. ఇప్పుడు ఒక నిమిషం అమ్మారావు గారు, ఇప్పుడు దేవస్థానానికి ఇచ్చినట్టు లాటివ గారు దేవస్థానం వర్క్ కూడా టెండర్ వర్క్, అది గవర్నమెంట్ టెండర్ చేసిన వర్క్. వాళ్ళు ఎవరైతే ఇప్పుడు కాంట్రాక్టర్ ఎట్లయితే ఉంటారో టెండర్ అయితే గోదావరి నుంచి తెచ్చుకొని కట్టాలి. అది ఇప్పటికీ టెంపుల్ పేరు మీద కొన్ని వేల ట్రాక్టర్ల ఇసుక ఇక్కడ నుంచి ఎవరైతే ఇసుక కొట్టుకునే వాళ్ళు ఉన్నారో ఇంధనమైన పేరు మీద కొట్టిళ్ళు, అది ఎక్కడికో పోయింది. అయినా ప్రతి ట్రాక్టర్ అయినా 4 ట్రిప్పులు 5 ట్రిప్పులు ఫ్రీగా పోయించుకున్నారు. దాదాపు సంవత్సరం మొత్తం 2 సంవత్సరాలు పోసిండ్రు. అక్కడికి వెళ్ళిపోయింది. గుడిది కూడా దాదాపు పనులు అయిపోయినాయి. ఇప్పుడు టెంపుల్కు వర్క్కు ఇసుకే అవసరం లేదు. ఈ టెంపుల్ పేరు మీద జాతీయ రహదారి NHకు ఇక్కడ నుంచి ఇసుక పోతున్నది. ఈ ఒక వినాయక అనేటువంటి కాంట్రాక్టరు ఇది టెంపుల్ కొట్టేయడం. మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు మీడియం తీసుకొని పోతే టెంపుల్ దగ్గర ఇసుక చూపించాలి నాకు. ఇప్పుడు మీరు అయితే ఇసుక చూపించాలి. మీరు మీ సిఐ గారు SI గారు నాకు ఇసుక చూపించాలి. ఇప్పుడు మీ పరిధిలో వస్తాయి సిఐ గారు. ఇప్పుడు పోదాం ఇక్కడ నుంచి. ఇసుక కనుక ఉంటే నేను రాజకీయాలే చేస్తాను. దీని గురించి దేనికి నేను చెప్తలేం, కానీ దీని గురించి మాట్లాడడం. ఇసుక అనేది టెంపుల్కే పోతలేదు. 100 టన్స్ అన్నారు. ఇప్పుడు 100 టన్స్ నిన్న మొన్నటికెళ్ళి కొడుతున్నా 100 టన్స్ పోతాయి. ఇప్పుడు నా ముందట వస్తుంటే 5-6 ఎంటీ లారీ టిప్పర్లు పోతున్నాయి. ఎంటీ టిప్పర్లు 5-6 పోతున్నాయి. మీరు పెట్టిన నెంబర్, ఈ నెంబర్ మీరే ఇచ్చిన నెంబర్ ఒక ఏమొద్దు. TG 1313 ఆ నెంబర్ ఎంత? TG 2177 ఉందా? ఇలా 2177 మీరు ఇచ్చింది కదా. TG 1313, TG 1323, TG 115, TG 1116 ఈ నెంబర్ ఎంత? సిఏ గారు మీరు కూడా ఉద్యోగం చేయాలి అంతే. మిమ్మల్ని ఒక నిమిషం, 1313 ఉందా? ఇలా ఆ నెంబర్ చూడ 2177. ఇట్లా 5-6 బండ్లు మేము వస్తుంటే వెళ్ళిపోయినాయి. మేము వస్తున్నామని తెలిసి ఎప్పుడైతే SI గారు మేడం అమూల్య మేడం గారు వచ్చిందో వాళ్ళు రావడం వీళ్ళు పోవడం 2 జరిగింది. మాకు అక్కడ ఆల్రెడీ కలబడ్డాయి. టేక్ మాట దిగుతలే కదా ఇవి. ఇప్పుడు ఈ బండ్ల నెంబర్లు కాదు, ఈ బండ్ల నెంబర్లు, ఈ నెంబర్కి ఈ బండి నెంబర్ లేదు. తర్వాత ఇంత విచ్చలవిడిగా జేసీబీ పెట్టి డైరెక్ట్ అది కాక మీరు ఆలయ అభివృద్ధి పేరుతో ఇసుకను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కమిషన్లకు ఆశపడి దారదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. వాగులో నుంచి ఇసుక తవ్వకాలకు ఎవరి ప్రమేయంతో మీరు అనుమతి ఇచ్చారని రెవెన్యూ పోలీసు అధికారులను ప్రశ్నించారు. అనుమతి లేకుండా భారీ స్థాయిలో ఇసుక రవాణా జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దురదృష్టకరమని విమర్శించారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇసుక మాఫియా విచ్చలవిడిగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి అక్రమాలను పూర్తిగా అరికట్టాలని కోరారు. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఊర్నపల్లి శివార్లో ఉన్నాం. ఇక్కడ ఇంత పెద్ద వాగిది, దాదాపుగా ఇది మానేరులో కలిసేటువంటి వాగు. ఇక్కడ నుంచి మరి చాలామంది రైతులు ఎండాకాలంలో కూడా 2 పంటలు పండుతాయి. దానికి కారణం ఏంటంటే ఇక్కడ శాండ్ లేయర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, గ్రౌండ్ వాటర్ లాక్కుంటుంది కాబట్టి పంటలు పడుతున్నాయి. మరి గతంలోనే TSMDC దీన్ని యాక్షన్ చేస్తేనే మేము ఆ రోజు ఆబ్జెక్షన్ చేసి కోర్టులో కేసు వేయడం వల్ల ఇక్కడ నుంచి మైనింగ్ యాక్టివిటీ క్యాన్సిల్ చేసి ఇక్కడి నుంచి పోయింది. మరి గతంలో ఇక్కడ ఇందిరా మిల్లకు ఇసుక తీసుకెళ్తున్నాం. మేము కూడా ప్రజల అవసరాల కొరకు సరే అని ఒప్పుకున్నాం. ఇందిరా మిల్ల పేరు మీద జరిగేది తక్కువ, ఇక్కడ నుంచి మైనింగ్ ఇల్లీగల్గా తీసుకుపోయేది ఎక్కువ. మరి ఈరోజు RDO గారు 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు 100 టన్నులకు 4 బండ్లకు పర్మిషన్ ఇచ్చిండు.
అట్లా కూడా తప్పు. ఒక టన్ను ఒక బండిలో 30 టన్నులు పడుతుంది, 35 టన్నులు పడుతుంది. 4 బండ్లు అంటే 100 టన్నులు, ఒక రోజే 120, 130 టన్నులు పోతుంది. అంటే 4 రోజులు అంటే 500 టన్నులు తీసుకోపోమని ఇండైరెక్ట్. అయినా ఈరోజు చూపెట్టిన బండికి ఇచ్చిన పర్మిషన్ లింకు లేదు. ఈరోజు మొన్న అక్కడ తీసిండు వెంకటరాపల్లి ఏదైతే టీఎస్ఎండిసి తీసిన దగ్గర తీసిండు. నిన్న ఉదయం నుంచి తీస్తూనే ఉన్నారు, పోస్తున్నారు, చేసి పోస్తూనే ఉన్నారు, తీసుకుపోతారు. ఈ రోజు కూడా మేము వస్తుంటే ఎంపీ లారీలు 7-8 ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉండేటువంటి రెవెన్యూ, అదేవిధంగా పోలీసు, ఇక్కడ ఉండే మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఇసుకను కాపాడండి, రైతుల యొక్క ప్రయోజనాలను రక్షించండి, భూగర్భ జలాలను కాపాడమని రైతుల పక్షాన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ఈ తప్పు జరిగిన వాటి విషయంలో ఖచ్చితంగా మరి చట్ట ప్రకారం వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పి కోరుతున్నాం. ఆర్డీఓ గారికి కూడా కోరుతున్నాం. కోటంచ దేవస్థానం యొక్క వర్కులు టెండర్ విధానం ద్వారా ఎక్సెస్ రేట్లోనే టెండర్ జరిగింది. వారికి ఏమి మరి ఉచితంగా ఎలాంటి విచక్షణ చూపెట్టాల్సిన అవసరం లేదు. గోదావరి నుంచి ఈరోజు హైదరాబాద్కి ఎట్లయితే తీసుకెళ్తుందో గోదావరి నుంచి తీసుకోవచ్చు, వాళ్ళు కొనుక్కోవచ్చు. కానీ ఆర్డీఓ గారు కూడా వారికి ఉండే అధికారాన్ని పెట్టి ఇవ్వడం కూడా దీన్ని తప్పుపడుతున్నాం. ఆర్డీఓ గుడి పేరు మీద, దేవస్థానం పేరు మీద ఇంత ఇల్లీగల్ మైనింగ్ జరగడాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. భారత రాష్ట్ర సమితి మాత్రం ఇలాంటి విషయంలో చూస్తూ ఊరుకోదు. ఇలాంటి తప్పులు ఎప్పుడు జరిగినా తప్పకుండా ఎత్తి చూపెడతాం. ప్రజల పక్షాన, రైతుల పక్షాన మా కార్యక్రమం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం.